మీ మనుషులు అందరూ పిరికివాళ్ళు. మేము అడవిలోనే ఉంటాం. మీ దమ్ము ఎంత ఉందో చెప్పల్ని మీరు ఏం పీకలేరు. నాయకుడు రక్తస్రావంతో నేలపై కూలిపోయాడు. దాంతో ఈ అరణ్యం యుద్ధభూమిగా మారింది. రెండు గుంపులు కోపంతో అందులై ఒకరిపై ఒకరు అగ్నిని విసురుతున్నారు. కానీ యుద్ధం ఎప్పటికీ శాంతినివ్వదు. ఒక నాయకుడు పడిపోతే అక్కడే మరొక విధ్వంసం పుడుతుంది. ఆ కొత్త నాయకుడు చనిపోయాక ఈ అడవి మీద పెత్తనం ఎవరిది అవుతుంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? దేనిని ఓర్చుకున్నవాడే మగాడు. భయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూపిస్తే చాలు. ధైర్యం పో, శక్తి ప్రతీకారం. ధైర్యం, శక్తి, ప్రతీకారం. ధైర్యం, శక్తి, ప్రతీకారం. ఇంకా ఈ అడవికి భవిష్యత్తు నేను నిర్ణయిస్తాను. మోక్సర్, మీ ఫామ్ హౌస్ లో బాతులను బాగా పెంచుతున్నట్లున్నారు. మోక్సర్, మీ పటాక్స్ చాలా తెల్లగా ఉన్నాయి.